సో ఇందాక బ్రేక్ఫాస్ట్ అది చేసిన తర్వాత వ్యూ పాయింట్ అది చూసుకున్నాం కదా. సో కరెక్ట్గా వ్యూ పాయింట్ నుండి రిటర్న్ అయ్యాము. దాని తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చాము. ఈ టైంలోనే వర్షం స్టార్ట్ అయింది అనమాట. చూస్తున్నారు కదా, మీకు కనబడుతుందో లేదో కానీ వర్షం స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా నేను హాస్టల్ జోన్లో ఉన్నా. ఇప్పుడు మనం అకాడమిక్ సెక్షన్కి అయితే వెళ్దాం. మన క్లాస్ రూమ్స్ అవన్నీ చూద్దాం. సో క్లాస్ రూమ్ లోపల అండ్ లైబ్రరీ కూడా అక్కడే ఉంటుంది అనుకుంటా. అవన్నీ కూడా అటువైపు ఉంటుంది. అక్కడికి వెళ్ళి విజిట్ చేద్దాం. అక్కడికి వెళ్ళి ఇంకా విషయాలు అని తెలుసుకుందాం. యా, సో గైస్ ఫైనలీ మనం అకాడమిక్ సెక్షన్కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు నా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇవి డిపార్ట్మెంట్స్ అనమాట. సో ఐటీ తిరుపతిలో యాక్చువల్లీ 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఈసీఈ, మెకానికల్, సివిల్ అనుకుంటా, అదే కెమికల్. సో అందుకని ఇక్కడ ఓన్లీ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ కంబైన్డ్ అనమాట. ఒక దాంట్లో కెమికల్, మెకానికల్ కలిపి ఉండడం. అక్కడ ఒక బిల్డింగ్ చూస్తున్నారు, అదొకటి. అండ్ ఇదొక బిల్డింగ్ అండ్ మన రైట్ సైడ్లో ఉన్నది ఇదొకటి. సో ఈ 3 బిల్డింగ్స్లోనే అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ల్యాబ్స్, ల్యాబొరేటరీస్ అన్నీ ఉంటాయి. అండ్ దాని పక్కనే ఎక్స్క్లూజివ్లీ లెక్చర్ హాల్ కాంప్లెక్స్ అని ఉందన్నమాట. ఈ లెక్చర్ హాల్ కాంప్లెక్స్లో మొత్తం అన్ని క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఇక్కడ క్లాసెస్ అన్నీ జరుగుతాయి. సో లెక్చర్ హాల్ కాంప్లెక్స్ అయితే లోపలికి అయితే మనం వెళ్దాం, క్లాస్ రూమ్స్ అవి చూద్దాం. అండ్ ఈరోజు సాటర్డే అనమాట. సో క్లాసెస్ అవి ఉండకపోవచ్చు, బట్ స్టిల్ మనం లోపలికి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అంతా స్కూల్ పిల్లలు, సైనిక్ స్కూల్. వీళ్ళంతా ఏదో ట్రిప్ తీసుకొచ్చినట్టున్నారు. బ్రో హాయ్, మీరేంటి ఏమన్నా పిక్నిక్ ఏమైనా వచ్చారా లేకపోతే ఏంటి ఎక్స్కర్షనా, ట్రిప్? రోబోటిక్స్ కాంపిటీషనా? ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. యా, సో ఏదో రోబోటిక్స్ ఈవెంట్కి అయితే వచ్చారంట. ఇది సో గైస్ ఇప్పుడే లెక్చర్ హాల్ కాంప్లెక్స్కి అయితే ఎంటర్ అయ్యాం. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా లెక్చర్ హాల్ కాంప్లెక్స్ లోపలే ఉన్నాం. ఇదేదో రోబోటిక్స్ ఈవెంట్స్ అంతా సెటప్ చేస్తున్నారు అక్కడ. ఓకే, మనమైతే ఇప్పుడు లెక్చర్ హాల్ కాంప్లెక్స్లో క్లాస్ రూమ్స్కి అయితే వెళ్దాం, ట్రై చేద్దాం. ఏమైనా రూమ్స్ ఏమైనా ఓపెన్ అయ్యి ఉంటే మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇక్కడైతే ఒక క్లాస్ రూమ్ అయితే ఓపెన్ అయ్యి ఉంది, LHC-CR002 అని ఉంది. సో ఇదిగోండి, ఇలా ఉంటుంది అనమాట ఐఐటి తిరుపతిలో క్లాస్ రూమ్స్. ఓకే, సో అన్నీ కూడా బెంచెస్, దాని తర్వాత చైర్స్. ఓకే, అండ్ బాగానే ఉంది. ఒక 100 పీపుల్ అలా కెపాసిటీ ఉంటుంది. మన బోర్డు ఒకటి, ప్రొజెక్టర్. ఓకే, ఇక్కడ నుంచి మన ప్రొఫెసర్ వాళ్ళు చెప్తూ ఉంటారనమాట క్లాసెస్. సో మీద నుండి ఒక వ్యూ. సో ఇప్పుడు క్లాస్ రూమ్ లోపలైతే కూర్చున్నాను. మీకు తెలుసు కదా, నా క్లాస్ రూమ్ ఇది వీడియో అయితే కంపల్సరీ ఉండాల్సిందే ఎక్కడికి వెళ్ళినా సరే. సో క్లాస్ రూమ్లో కూర్చోవడం అన్నది కూడా ఒక మ్యాండేటరీ. కూర్చొని కాసేపు అలా ఆస్వాదించడం ఇది నా హ్యాబిట్ అని చెప్పుకోవచ్చు. మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది. సో క్లాస్ రూమ్ అది ఇదిగోండి, ఒకసారి మళ్ళీ చూపిస్తా. ఓకే, సో మంచి స్పేషియస్గా అయితే ఉంది. ఎక్కడ కూడా ఇరుగ్గా లేదు. చూడండి ఎంత స్పేస్ ఉంది ఇటువైపుకి అటువైపుకి. సో చాలా స్పేషియస్గా ఉంది రూమ్. అది కూడా ఎయిర్ కండిషన్డ్, స్పీకర్స్ అవి ఉన్నాయి, ప్రొజెక్టర్ ఉంది ఒకటి. ఓకే, సో అన్నీ కూడా టాప్ నాచ్ ఫెసిలిటీస్ అగైన్. సో ఇది గైస్ క్లాస్ రూమ్ టూర్. ఓకే, సో క్లాస్ రూమ్ అయిపోయింది. ఇంకొంచెం ఏమైనా చూద్దాం. రోబోటిక్స్ ఈవెంట్ కూడా ఒకసారి కవర్ చేద్దాం. ఏం చేస్తున్నారు? 9th క్లాస్ పిల్లలంట. ఇందాకే వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. సో వాళ్ళందరినీ స్కూల్ తరఫున తీసుకొచ్చారు ఇక్కడ ఐఐటి తిరుపతిలో రోబోటిక్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి. సో వాళ్ళని కూడా వెళ్ళి కవర్ చేద్దాం, వాళ్ళు ఏం చేస్తున్నారు స్కూల్ పిల్లలు అనేసి. సో వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. నేను ఇలా వీడియో తీసినప్పుడు చాలామంది వచ్చి, అన్న మీ ఛానల్ పేరు ఏంటి, ఇన్స్టాలో రిక్వెస్ట్ పంపిస్తా అంటున్నారు. నేను మాత్రం ఒకటే చెప్పా, అరే 9th క్లాస్ చదువుకుంటారా ఫస్ట్, రిక్వెస్ట్ల తర్వాత పంపించండి నాకు అని. అదనమాట. ఓకే, సో అది గైస్. సో చలో నెక్స్ట్ ప్లేస్కి అయితే మనం హెడ్ ఆన్ అవుదాం. అండ్ బయట అయితే కొంచెం వర్షం అయితే పడుతుంది. సో కాసేపు అయితే ఇక్కడే రెస్ట్ తీసుకుంటా, ఆ తర్వాత అయితే బయటకు వెళ్తాం. ఓకే చలో. ఇందాక మనం చూసుకున్నాం కదా సర్క్యులర్ రూమ్ అనేసి. సో ఇది వేరే క్లాస్ రూమ్ బట్ సేమ్ మోడల్. ఇదైతే ఓపెన్ అయ్యి ఉందన్నమాట. సో ఇది లోపలికి అయితే వచ్చాను మీ అందరికీ ఈ క్లాస్ రూమ్ కూడా చూపిద్దామని. సో ఇది కొంచెం పెద్ద క్లాస్ రూమ్ అనమాట. ఓకే, అండ్ ఇది ఒక ఈజీగా ఒక 150 అలా కెపాసిటీ ఉంది. అండ్ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. చూడండి, చాలా అన్నీ కూడా మంచి మంచి చైర్స్, మంచి టేబుల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఒకసారి మొత్తం మీకు క్లాస్ రూమ్ మీదకి ఎక్కి మొత్తం చూపిస్తా, సో దట్ మీకు ఒక విజన్ వస్తుంది. ఇలా ఉంటుంది అనమాట క్లాస్ రూమ్. ఇంకా సగం మీదే ఉన్నాను, సో ఇంకా ఉంటుంది. ఓకే, సో ఇది గైస్ క్లాస్ రూమ్ అనమాట. సో ఇక్కడ కూడా 2 టైప్స్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఒకటి ఇందాక మనం చూసింది, అండ్ ఇది వచ్చేసరికి మనకి సర్క్యులర్ అనమాట. మన దగ్గర కూడా అంతే కదా, NR అండ్ NC ఉంటుంది. అంటే నలంద రెక్టాంగులర్ అండ్ నలంద సర్క్యులర్ అని. సో ఇది సర్క్యులర్గా ఉంది. ఇది చూడండి,
ఇది ఇలా సర్క్యులర్గా, ఇందాక ఉన్నది రెక్టాంగిల్ షేప్లో. సో ఇది కూడా సేమ్ ఎన్ఆర్ఎన్సి మన ఐఐటి కేజీపీ స్టైల్లోనే అనమాట. సో ఇది మన క్లాస్ రూమ్ టూర్ గైస్. ఓకే, యప్. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ ప్లేస్కి అయితే మనం హెడ్ ఆన్ అయిపోదాం. ఇంకా క్లాస్ రూమ్స్ అయిపోయింది అని అనుకుంటున్నా. ఓకే చలో. అండ్ ఇంకా ఇక్కడే క్లాస్ రూమ్ కాంప్లెక్స్లోనే ఉన్నా అనమాట. క్లాస్ రూమ్ కాంప్లెక్స్లో ఇలాగ డిస్కషన్ హాల్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఎవరైనా స్టూడెంట్స్ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి, ఏమైనా ఉన్నా ఇక్కడ డిస్కస్ చేసుకోవడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, సో సెటప్ కూడా చాలా నీట్గా అయితే చేశారు. సో దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 or 5 గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిపి ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఇక్కడ నీట్గా కూర్చొని డిస్కస్ చేసుకొని ప్రాజెక్ట్స్ అవి చేసుకోవడానికి కూడా మంచి చైర్స్, సోఫాస్ అవన్నీ పెట్టి, సో చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఏమైనా అక్కడ బోర్డు కూడా ఉంది, ఏమైనా రాసుకోవాలి ఏమైనా చేయాలన్నా. సో ఇదనమాట డిస్కషన్ రూమ్స్ అలాంగ్ విత్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో చాలా బాగుంది మొత్తం అయితే క్లాస్ రూమ్ కాంప్లెక్స్ అంతా కూడా. ఓకే యా. ఇందాక మనం అకాడమిక్ బిల్డింగ్స్ 3 అని చెప్పుకున్నాం కదా, అకాడమిక్ బిల్డింగ్ 1, 2, 3 అని. సో కరెక్ట్గా ఇది 1 అనమాట. 1 లోపలే మన లైబ్రరీ కూడా ఉందంటే వచ్చామన్నమాట లైబ్రరీ చూడడానికి. అండ్ అలాగే మన ఇంకో బ్రదర్ కూడా పరిచయం అయ్యాడు. బ్రదర్ నీ ఇంట్రడ్యూస్ చేసుకో ఒకసారి. నీ పేరేంటి? రామవతారు. ఏ ఇయర్ ఏంటి? థర్డ్ ఇయర్. అచ్చా, థర్డ్ ఇయరా? ఎలా ఉంది నీ ఐఐటి హైదరాబాద్ అదే తిరుపతి ఎక్స్పీరియన్స్? ఇక్కడ చాలా వెదర్ అయితే చాలా బాగుంటుంది. అవునవును, వెదర్ బాగానే ఉందిలే. క్యాంపస్ కూడా కొత్త కొత్త బాగానే ఉంటుంది. జనరేషన్లో ఇది బెస్ట్. అవునవును, అది అగ్రీడ్. చలో మనం వెళ్దాం, లైబ్రరీ వెళ్ళి చూద్దాం అసలు. అరే రే సరే, వేరే దగ్గర నుంచి వెళ్దాం. ఓకే నో ప్రాబ్లం. సో కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా లైబ్రరీ అంట. సో లైబ్రరీ కాబట్టి సైలెంట్గా ఉందాం, జస్ట్ లోపల ఎలా ఉంటుంది ఏంటని చూపిద్దాం. ఓకే అంతే. సో సెంట్రల్ లైబ్రరీ లోపలికి వచ్చాం. సో లైబ్రరీలో సైలెన్స్ అయితే మనం పాటించాల్సిందే కాబట్టి అక్కడైతే నేను ఏం మాట్లాడడం జరగలేదు, బట్ వాయిస్ ఓవర్ అయితే మీ అందరి కోసం ఇస్తున్నాను. సో లైబ్రరీ అయితే చూడడానికి చాలా అంటే చాలా చాలా అద్భుతంగా ఉందండి. అండ్ ఇదంతా చూస్తున్నారు కదా, అండ్ 3rd జనరేషన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐఐటి అని అనుకున్నాం కాబట్టి ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా చాలా కొత్తగా, చాలా టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ లేని బుక్ అంటూ ఉండదు. అఫ్కోర్స్ ఏ ఐఐటీస్లో అయినా అలాగే ఉంటుంది. యూ హ్యావ్ ఆల్ ద రిసోర్సెస్ దట్ యు నీడ్ ఫర్ యువర్ బీటెక్. కానీ అంటే మీకు కోర్సెస్ నుంచి మించి కూడా బుక్స్ మీరు రీసెర్చ్ అది చేసుకోవడానికి కూడా ఇక్కడ వీలుగా ఉంటుందన్నమాట. చూడండి ఎంతమంది చదువుకుంటున్నారో చూడండి. అండ్ ఆల్సో ఆ ఎన్విరాన్మెంట్ కూడా అలా ఉంటుంది, సచ్ దట్ యూ గెట్ మోటివేటెడ్ టు స్టడీ అనమాట. చూడండి ఒక ర్యాక్స్లో ఎలా అయితే బుక్స్ అన్నీ పెట్టున్నాయో, సో వేరియస్ బుక్స్, నోవెల్స్, జర్నల్స్ ఉంటాయి, అలాగే పబ్లికేషన్స్ ఉంటాయి. సో కరెక్ట్గా సెంట్రల్ లైబ్రరీ బయటికి అయితే వచ్చాం కదా, అండ్ ఇక్కడ మాస్టర్ ప్లాన్ ఉందన్నమాట. ఐఐటి తిరుపతి మాస్టర్ ప్లాన్ ఫర్ 12,000 స్టూడెంట్స్. అంటే ఇంకా మొత్తం అన్ని ఫేజెస్ అవ్వలేదు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఏంటి మాస్టర్ ప్లాన్? ఇది అకాడమిక్ బిల్డింగ్. ఓకే, అంటే ఇది గేట్, ఇది అకాడమిక్ బిల్డింగ్. ఇది సౌత్ క్యాంపస్లో ఉన్న గ్రౌండ్. ఇది ఇంకా కన్స్ట్రక్షన్స్ కాలేవు. అచ్చా అచ్చా. ఇది హెచ్సి బ్లాక్ అవి. అది మనం చార్ట్లో ఉన్న అదే ఇదంతా కూడా డెవలప్మెంట్ అయితే ఇలా వస్తుంది అనమాట. మొత్తం 500 acres మొత్తం. ఇప్పుడు అదే అంటే మనం అది ఇప్పుడు ఇందులో 1/3 అయినట్టు ఉంది కదా ఇప్పుడు. సో ఇది గైస్, ఇది మాస్టర్ ప్లాన్ అనమాట. మేబీ ఇంకొక 3-4 years పడుతుందా? 5 years? 2 yearsలో థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. అచ్చా, సో 2 yearsలో మంచిగా వస్తుంది. డిసెంబర్ నుంచి. సో ఇది ఒకసారి మీద నుంచి ఒకసారి చూద్దాం ప్లాన్. అండ్ దీని తర్వాత పక్కనే మన కంప్యూటర్ ల్యాబ్ ఒకటి ఉందంట, అది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇదే కంప్యూటర్ సెంటర్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చాం. ఒకసారి ఓపెన్ చేస్తావా? ఓకే. సో ఇది గైస్, అన్నీ కూడా కంప్యూటర్స్ ఉన్నాయి లోపల. ఓపెన్ అయ్యి ఉంటే లోపలికి వెళ్తాము, లేనట్టుంది. బట్ చూడండి అన్ని కంప్యూటర్స్ ఇక్కడికి వచ్చి వాడుకోవచ్చు అనమాట. దేనికైనా, ప్రాజెక్ట్స్కి కానీ ఏమైనా ప్రజెంటేషన్ చేసుకోవాలన్నా. ఓకే, అండ్ అటువైపు కూడా ఉందన్నమాట, బోత్ ద సైడ్స్ మనకి. సర్లే బ్రో, ఓపెన్ లేకపోతే వెళ్ళిపోదాం. అదే ఈరోజు సాటర్డే కాబట్టి క్లోజ్ చేశారు. బట్ ఇదనమాట, బయట మనకి ఈ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ చూడండి, సెంట్రల్ కంప్యూటింగ్ ఫెసిలిటీ 1 అనే. ఓకే, సో ఇది మన కంప్యూటర్ సెంటర్. సో ఇందాక రివర్స్ సైడ్ నుంచి చూసుకున్నాం కదా ఈ డిపార్ట్మెంట్స్ అకాడమిక్ బిల్డింగ్స్ అని. సో ఇది ఫ్రంట్ సైడ్ నుంచి అనమాట. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, అకాడమిక్ బిల్డింగ్ 2 అని రాసింది అక్కడ. అండ్ ఇది వచ్చేసరికి అకాడమిక్ బిల్డింగ్ 1, ఇక్కడ మీకు కనబడుతుంది అనుకుంటా, అక్కడ రాసింది. ఓకే, అకాడమిక్ బిల్డింగ్ 1
అకాడమిక్ బిల్డింగ్ 2 అండ్ పక్కన ఉన్నది అకాడమిక్ బిల్డింగ్ 3 అనమాట. సో వీటిలో మొత్తం అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలిపి ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనం మెయిన్ బిల్డింగ్ అయితే చూడడానికి వెళ్దాం, అడ్మిన్ బిల్డింగ్. అలాగే దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, ఓఐటీ ఓపెన్ ఎయిర్ థియేటర్ కానీ ఇంకా స్పోర్ట్స్ టూర్ ఇవన్నీ కూడా ఇప్పుడు కవర్ చేద్దాం. ఇప్పుడైతే ఒక రోడ్, దిస్ విల్ బి లీడింగ్ టు అవర్ మెయిన్ అకాడమిక్ సెక్షన్ లైక్ అడ్మిన్ బిల్డింగ్. సో అక్కడికైతే వెళ్దాం. సో ఫైనలీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అయితే మీకు చూపించడానికైనా వచ్చాయన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. సో ఇక్కడే అకౌంట్ సెక్షన్, ఫినాన్స్ టీమ్ కానీ అడ్మిషన్స్ ఇవంతా, డైరెక్టర్ అండ్ డీన్స్ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారనమాట. ఓకే, సో ఇది మనకి లోపలికి అంటే వెళ్ళొచ్చు, కాకపోతే ఏం ఉండదు లోపలికి వెళ్ళడానికి. సో బయట నుంచే చూపిస్తుంది. ఇది మన మెయిన్ బిల్డింగ్ లాగా, మనకి మెయిన్ బిల్డింగ్ ఉంటుంది కదా ఐఐటి కేజీపీలో. సో ఇది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఐఐటి తిరుపతి. ఓకే, బాగానే ఉంది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అది. సో ఇది మెయిన్ గేట్. ఇందాక మనం మార్నింగ్ ఎక్కడి నుంచి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడికే వచ్చాము, తిరిగి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసాము. సో ఇక్కడ నుంచి మనం అదర్ సైడ్ ఆఫ్ ద, ఇందాక మనం అనుకున్నాం కదా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అని, అటువైపు మనం రైట్ తీసుకుని లెఫ్ట్కి వెళ్ళాలి. సో అక్కడికి మళ్ళీ వెళ్తున్నాం. అటువైపే మన ఓపెన్ ఎయిర్ థియేటర్ అవన్నీ, ట్రాన్సిట్ క్యాంపస్ అని ఉంది. సో అక్కడికి వెళ్ళాక చాలా విషయాలు ఉన్నాయి అక్కడ వెళ్ళి తెలుసుకోవడానికి. సో ఇంకా చలో పదండి అక్కడికి వెళ్దాం, వెళ్ళాక మనం ఇంకా మాట్లాడుకుందాం.